చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి బాధుడు కరెంట్ ఛార్జీలు వేరే బాధ వేస్తారండి, నేను వస్తే ఒక పైసా పెంచనండి. ఈ రోజు ఎలా ఉన్నాయి? ఇప్పుడుకి అదేదో దానికి ఏదో ఒక ఇది ఎక్స్ట్రా ఛార్జీలు అని పెట్టి నాకు పోయిన 5 సంవత్సరాలు 1000 రూపాయలు వస్తే ఇప్పుడు 2500 వస్తుంది, 1500. అవి ఆడికి పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమి తీసుకున్నా ప్రజలకు పెట్టాడు. ఇతను తీసుకుంటున్నాడు, బాతున్నాడు. ఇప్పుడు మందు ఛార్జీలు మేము వస్తే నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఇస్తామన్నారు. మరేది క్వార్టర్కి 30 రూపాయలు 40 రూపాయలు పెంచారు. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేయడానికి నిజంగా చేశారా? ఎట్లా చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ద్వారాగా నడిపాడు, గవర్నమెంట్ సంస్థను పెట్టి నడిపాడు మద్యం. ఇతను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి చేస్తున్నాడు. ప్రైవేట్ వాళ్ళు స్కాన్ చేస్తారా, గవర్నమెంట్ స్కాన్ చేసిద్దా? గవర్నమెంట్కి ఆదాయమే కదా. కానీ ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఒక పరిశ్రమ తీసుకురాలి. మేము వచ్చే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం, పరిశ్రమలు తెగొచ్చేస్తున్నాయి అని చెప్పండి. ఏడొచ్చినాయి, ఫలానా చాట వచ్చినాయని చెప్పండి. మాకు ఫలానా చాటకి వచ్చినాయని మాకు చెప్పాలి కదా, జనానికి చెప్పాలి. మాకు ఎందుకులే కానీ జనానికి చెప్పాలి. ఉద్యోగాలు ఎందుకు ఇలా? ఇప్పుడు ఇతను వచ్చే నిరుద్యోగి ఇస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి వారంటీని పెట్టి 50 ఏళ్ళకు ఒక వారంటీని పెట్టి ఒక్కొక్క వారంటీకి 5000 వేతనం ఇచ్చాడు. సచివాలయ ఉద్యోగాలు, ఇదేది హెల్త్ కేర్ ఉద్యోగాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాయి కదా. ఊరికి ఒక సచివాలయం కట్టాడు, ఊరికి ఒక హాస్పిటల్ కట్టాడు. మరి అది కానీ జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి చేయలేదంటున్నారుగా. ఏ అభివృద్ధి చేయకుండా ఇవన్నీ అయినాయా? ఎన్ని చేయాలి? రైతులకు కానీ ఏ దేవురికైనా కానీ ఏమి ఇవ్వకుండా ఉన్నాడు. ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడి ఆ టయానికి ఒక నెల ముందే వచ్చాయి పిల్లలకి. ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, ఒక నెల ముందుకే వచ్చాయి. నేనే నాకు 2 పిల్లలు బీటెక్ చదువుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే నాకు ఇప్పుడు 1 లక్ష రూపాయలు మిగిలాయి. మరి అవి రాట్లా, నేను సచ్చినట్టు చాకరీ చేసి పొలం పని చేసి కట్టుకుంటున్నా. మరి అవన్నీ ఎడిపోయినాయి? అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాయి కదా. వీళ్ళు ఎందుకు లేకపోతున్నారు? అదేమంటే ఖజానా ఖాళీ ఏమీ లేదు అక్కడ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కబోయేటప్పుడు 100 కోట్లు మీరు ఇచ్చారు, ఖాళీకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి 500 కోట్లు అకౌంట్లో ఖజానాలో దిగిపోయాడు. అవన్నీ ఏం చేశారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారని మీకు ఇవన్నీ అప్పులు తెస్తున్నారు? మరి ఏమి చేస్తున్నారని ఇవన్నీ అప్పులు చేస్తున్నారు? మీరు ఏమీ చేయకుండానే మీరు అప్పులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జనానికి పెట్టాడు, తిన్నారు. జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయాడు జనం. అతను ఏంటంటే ఒక ఆశ, సూపర్ 6 అనే ఒక ఆశ పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్నా నేను మెరుగ్గా ఇస్తాను పథకాలు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది నేను అమ్మఒడి ఇస్తాను అన్నాడు. కాబట్టే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళతోటి అనవసరం, మాకు ఇంట్లో 5 పిల్లలు ఉన్నారు, 5 అమ్మఒడి 15,000 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఒక్కళ్ళకే కదా. అందుకని ఆశపడి అతనికి వేశారు, కూటమి ప్రభుత్వానికి వేశారు.